మధ్య కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం ముగిసిపోయిన తర్వాత ఆ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ రకంగా పరిపాలించారు అని చెప్పేసి ఒక చర్చ మనం మొదలు పెట్టలేదు, ప్రజలు మొదలు పెట్టినారు. మీరందరూ అనుకుంటుండొచ్చు, ఎందుకు ఇన్ని రోజులు పట్టింది, ఎందుకు మన పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి మీటింగ్లు గతంలో పెట్టలేదు, ఎందుకు సంవత్సర కాలం మన అందరం కూడా వేచి చూసినాము అని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. దీనికి ఒకటే కారణం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి కనీస సమయం 1 సంవత్సర కాలం అన్నా మనం ఇవ్వాలి. ఎందుకంటే మొదటి నెలలోనో, 2వ నెలలోనో, 3వ నెలలోనో మనం కార్యక్రమాలు మొదలు పెడితే ప్రజలే మనల్ని ప్రశ్నించే పరిస్థితి. నిన్నగాక మన ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడే ఎలా చేస్తారో అని చెప్పేసి మనల్ని అడుగుతారు. అందుకనే కనీసం 1 సంవత్సరం అన్నా మనకు అవకాశం ఇవ్వాలి. మామూలుగా అయితే మాకు 6 నెలల సమయం పడుతుంది, 6 నెలల తర్వాత నుంచి మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనుషులు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, అనుభవ రాహిత్యంతో ఆయన రాష్ట్రాన్నంతా శ్రీలంక లాగా చేసినాడు, ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసినాడు. నన్ను ఎన్నుకోండి, నన్ను ఎన్నుకున్న వెంటనే మొదటి రోజు నుంచే సూపర్ 6 ఇస్తాను, లేకపోతే ఆర్థికంగా పురోగతి సాధిస్తాను, లేకపోతే సంపద సృష్టిస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ కూటమి పెద్దలు ఎన్నో వాగ్దానాలు ప్రజలకు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి అమలుకు సాధ్యం కాదు అని చెప్పేసి పదే పదే మన నాయకులు లేకపోతే మీరందరూ కూడా ఆ రోజు ప్రజలకు చెప్పారు. ఇదే పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు అమలు చేస్తానన్నప్పుడు ఇది సాధ్యపడదు, మన దగ్గర అటువంటి బడ్జెట్ లేదు, మీ వల్ల కాదు అని చెప్పేసి ఈ పెద్ద మనుషులు 2014లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు, 19లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినారు. అధికార పక్ష నాయకులు ఏమన్నా పథకాలు అమలు చేస్తారేమో, ఏమన్నా సంక్షేమం అమలు చేస్తారేమో, లేకపోతే ఏదైనా అభివృద్ధి చేసి చూపిస్తారేమో, లేకపోతే సంపద సృష్టించి పేదలకి పంచుతారేమో అని చెప్పేసి ఆలోచిస్తూ మనం 1 సంవత్సర కాలం సమయం కూడా ఇచ్చినాం. మరి ఇప్పుడు మీరే చెప్పాలి, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాడు. మరి ఈరోజు గ్రామాల్లో, వార్డుల్లో నాకంటే మీకే బాగా తెలుసు, ఈరోజు ఏమంటున్నారన్నా, బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారెంటీ అని చెప్పేసి మరొకసారి ఇప్పుడు మనందరం కూడా ప్రజలను అడగాల్సిన, ఈసారి తప్పే ఎవరిది? చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి సూపర్ 6లో మహిళలందరికీ కూడా 18,000 నుంచే అకౌంట్ లో డబ్బులు జమ చేస్తా అన్నాడు. మరి అక్క వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అక్కడ కొంతమంది అక్క వాళ్ళు మాత్రమే చెప్పాలి అకౌంట్ లో ఏమైనా డబ్బులు వచ్చినాయాక. మహిళలకి డబ్బులు రాలా, బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు, మాట్లాడు. సంపద సృష్టించేసడం అయిపోయిందంట, ఆ సంపద సృష్టించేసి మీ అకౌంట్లలో జమ చేయడం కూడా అయిపోయిందంట. P4 అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చి పేదరికాన్ని నిర్మూలించేసినారంట. నిర్మూలించినారు కాబట్టి పేదలు ఎవరు లేరు కాబట్టి ఎవరికి కూడా అకౌంట్ లో డబ్బులు వేయాల్సిన పని లేదు అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. పేదరికం అంతా నిర్మూలం అయిపోయిందన్నా. అందరికి ఇల్లులు ఉన్నాయి కదా, ఊర్లలో మీరు అందరూ ఇల్లు అడగాల్సింది అదే, అందరికి ఇల్లులు వచ్చినాయా లేదా? వచ్చిన ఇల్లుల కన్నా హౌసింగ్ ఇచ్చినారా లేదా? ఈడ మనము దాదాపు 4,500 మందికి ఇళ్ల పట్టాలు తయారు చేసిస్తే దాని మీద కోర్టులో కేసు వేసి దాన్ని అడ్డుకోవడం ఆ రోజు చేయడమే కాకుండా ఆ కోర్టుకు వెళ్ళి కూడా మనం గెలిచి
తిరిగి వాళ్ళందరికీ హౌసింగ్ శాంక్షన్ చేయించి వాళ్ళ ఇల్లులు కట్టుకొని మొదలు పెడితే వాళ్ళ దగ్గరికి పోయి కట్టుకునే వాడిని కూడా ఆపినటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ ఆందోళన కూడా ఉన్నారు. మీ అందరికి కూడా వాగ్దానం చేసినారన్నా, మీ అందరికన్నా వచ్చినాయా లేదా? మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిసి వాళ్ళు ఇంకో కార్యక్రమం మొదలుపెట్టినారు. సంవత్సరానికి సుపరిపాలన, తొలి ఏడు సుపరిపాలన. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వమా, మంచి ప్రభుత్వమా, లేకపోతే ముంచే ప్రభుత్వమా అనేది ఈ రోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది. సంపద సృష్టిస్తామంటే ప్రజల కోసం సంపద సృష్టిస్తామేమో అనుకున్నారు అందరూ. ప్రజలకు కాదు, వాళ్ళకు వాళ్ళు సంపద సృష్టించుకోవడంలో నిమగ్నం అయిపోయినారు. ఏదో ఇక్కడ నంద్యాల కూడా ఏదో గ్యారేజ్ అని చెప్పేసి ఇక్కడ అన్ని పనులు చేయబడును అన్నారు. అన్ని పనులకి వసూలు చేయబడును అని చెప్పేసి ఆ రోజు చెప్పడం మర్చిపోయినారు. స్టార్ మార్క్ మర్చిపోయినారు. ఇన్సూరెన్స్ చేయిస్తుంటారు కదన్నా, ఇన్సూరెన్స్ చేయిస్తారా మీరు? లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ అన్ని చెప్పినట్టే ఉంటాయి. కానీ దాంట్లో ఒక స్టార్ పెడతాడు. ఆ స్టార్ ఒక్కటి మనం చూసుకోక డబ్బులన్నీ కడతాం. మనం ఇన్సూరెన్స్ కావాలని వెళ్ళిన రోజు చూపిస్తాడు అన్నమాట. ఇదిగా అయ్యా స్టారు, ఆ రోజు నేను ఇది చెప్పిన నువ్వు చదువుకోలేదన్న. ఇది కూడా అంతే, అన్ని పనులు చేయబడునా అని చెప్పేసి ఏదో ఇంత ముందు కండిషన్స్ అప్లై అది చూసుకోవాలి, స్టార్ మార్క్ చూసుకోవాలి. ఎవరు కూడా అన్ని పనులకి వసూలు చేయబడును అనేది ఇప్పుడు కొత్త సిద్ధాంతం. మామూలుగా అయితే ఒక రేట్ ఉంటుంది. రెస్టారెంట్కి పోతే ఇడ్లీ ఇంత, సాంబార్ ఇంత, పెరుగు ఇంత, లేకపోతే చపాతీకి ఇంత, దోశకి ఇంత. మన దగ్గర కూడా రేట్ చార్ట్ ఉంది. ఆఖరికి పోస్టింగ్ కూడా రేట్ చార్టే. ఎంఆర్ఓ ఆఫీస్ కింద, ఆర్డీఓ ఆఫీస్ కింద, లేకపోతే సచివాలయం కింద, సెక్రటేరియట్ కింద, ట్రాన్స్ఫర్ల కింద, తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్ కింద. సో ప్రతిదానికి కూడా ఒక రేట్ కార్డు పెట్టినారు. నేను ఒక్క చోట కాదు, మొత్తం 175కి 175 నియోజకవర్గాల్లో సంపద సృష్టించడంలోనే ఉన్నారు. ప్రజలు ఏమనుకున్నారు? మన కోసం చేస్తారేమో అనుకున్నారు. కానీ ఈరోజు పాపం అందరూ సంపద సృష్టించడమే పని. ఎంత సంపద సృష్టించగలుగుతాం, దీంట్లోంచి కూడా సంపద సృష్టించగలుగుతాం అని మనకు కూడా తెలియలే. ఎడారి నుంచి కూడా ఏమంటారు నీళ్లు తీస్తున్నారు వాళ్ళు బయటికి. జగన్ 2.0, జగన్ రెండోసారి పరిపాలన ఏ రకంగా ఉంటుందంటే ప్రతి ఒక్క కార్యకర్త పాలన జగన్ 2.0 ఈసారి కార్యకర్తల పరిపాలన. ఈసారి వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం పరిపాలన ఎలా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. వచ్చేసారి మీరందరూ కూడా 5 సంవత్సరాలు మనం కోల్పోయినాం. కానీ ఇది జస్ట్ ఇంటర్వల్ బ్రేక్ మాత్రమే. సినిమా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ సినిమా ఫస్ట్ హాఫ్ పుష్ప 1 అయితే సెకండ్ హాఫ్ పుష్ప 2. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో సమావేశాన్ని ఈరోజు చూసుకుంటే రవి చాలా రోజుల తర్వాత ఏమైనా స్పీచ్ ఇచ్చాడేమో కానీ నాకైతే తెలీదు. కానీ కార్యకర్తలలో జోష్ నింపాడు. వాడి రూపంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సంతకాలు చేసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు బాండ్ ప్రజల చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు కూడా ప్రజలకు ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ తగ్గరు. ఖచ్చితంగా నిలదీసే పరిస్థితి వచ్చింది.
ఉండేటన్నా ఏం చేశాడు, మన ధర్నా చేస్తే నిరసన తెలియజేస్తే ఒక 2 పథకాలు ఆరోగ్య ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలుపరిచిన పరిస్థితి లేదు. సూపర్ 6 గురించి అడిగితే వాళ్ళ నాలుక మందమని చెప్పడం జరిగింది. అసలు నాలుక మందం అంటే అంటే ప్రశ్నించడమే మానేయాలా, ప్రశ్నించకూడదా అంటే తప్పుగా కూడా చూపించకూడదని ఈ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కానీ మనం ఎక్కడ కూడా తగ్గం. మనకి ఎప్పుడు కూడా తగ్గేది నేర్పించలే, పోరాటమే నేర్పించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి పోరాడుతాం. ఈరోజు సూపర్ 6 అని చెప్పారు అన్న, రైతులు పడింది 20,000 వాళ్ళే అసలు పడదు. అలాగే పాపం 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి నెలకు 3,000 అని ఆశ చూపించి 36,000 వాళ్ళకి ఏడాదికి 36,000 ఇవ్వాల ఇచ్చాడా? ఇక్కడ పాపం పిల్లలు ఉన్నారు, ఇచ్చారమ్మా? మళ్ళీ ఆడబిడ్డ నిధి అయితే ఎంత మోసం అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పాపకు 1,500 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. ఇచ్చాడమ్మా? ఇవ్వలే. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఇవ్వలే. మాకైతే పాపం మహిళలు నిజంగా చాలా ఆశ పెట్టుకున్నారు ఉచిత బస్సుని. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఫ్రీగా పోతాము ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అంటే పుణ్యక్షేత్రాలన్నీ తిరగచ్చు. ఫ్రీగా అంటే వెళ్ళిపోతాం కదా, చక్క పని చేసుకోవడం, మన వెళ్ళి మన పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటామని వాళ్ళు చాలా ఆశపడినారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఉచిత బస్సు ఇస్తానంటుంది. ఎక్కడికి వరకు? జిల్లా వరకు ఇస్తా ఉంటుంది. అంటే ఇప్పుడు నంద్యాల వెళ్తే మళ్ళీ కర్నూలు మారాల్సిందే, అక్కడి నుంచి టికెట్ తీసుకోవాలి. మళ్ళీ పాపం మన మహిళలు రాష్ట్రం అంతా చెప్పారు కదా, ఈ ప్రభుత్వం అని ఏమన్నా ప్యాకెట్ మనీ మర్చిపోతారేమో, పట్టుకొని వెళ్ళాల్సిందేమో. మనం ఖచ్చితంగా మన జిల్లా వారికి ఏ జిల్లాలో ఆ జిల్లాకే పరిమితమని వాళ్ళు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. సో ఇలాగా చాలా వరకు మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఈరోజు మన అందరం కూడా పోరాడుతున్నాం. ప్రజల పక్షాన ఉండి మన అందరం పోరాడి అమలు పరిచే వరకు వాళ్ళను మనం సాధించుకుంటాం. అదేవిధంగా సుపరిపాలన అని చెప్పడం జరుగుతుంది. పాపం నిజంగా తెలుగుదేశం నాయకుడికైతే బయటైతుంది. వాళ్ళేమో ఇంటింటికి వెళ్ళమన్నాడు. అప్పుడు మన జగనన్నేమో వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని ఇంటింటికి వెళ్ళండి అని చెప్పాడు. సో ఇప్పుడు కూడా సుపరిపాలన వెళ్ళండి అని చెప్పాడు. కానీ వాళ్ళు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఏమంటున్నారు, మీరు వచ్చినప్పటి నుంచే విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు 15,000 కోట్లు పెంచారు, బాధుడే బాధుడని వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి. అదేవిధంగా స్టూడెంట్స్ ఇంట్లో ఉంటే ఈ ఎమ్మెల్యేలు మీరు ఎవరైనా వెళ్తే నాకు ఫీజు రింబర్స్మెంట్ వేయలేదు అన్నాడు. దాదాపు 7,000 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ కూడా వేయాలి. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా వరకు, అంటే ఈరోజు చెప్పుకుంటే ఆ మేనిఫెస్టో ఉన్న పథకాలన్నీ కూడా వాళ్ళు అమలుపరచాలి. కానీ సాధ్యం కాని హామీలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి ఇవి సాధ్యం కావు. కానీ ఖచ్చితంగా సాధ్యపరిచే విధంగా మనం అడగాలని మిమ్మల్ని అందరినీ కూడా మేము కూడా అందరికీ అడుగుతామని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఒకటే, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పని చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం చూస్తాం. ఏదో మన వ్యక్తిగతంగా పోయి వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పటికే మనం ఎంత నష్టపోయామనేది ప్రతి కార్యకర్త కూడా అర్థమవుతాను కదా. కాబట్టి కలిసికట్టుగా పని చేసుకోవాలని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మేడం. సూపర్ 6 అంటూ ప్రజలకు ఏ విధంగా మోసం చేశాడు అవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మన నాయకుడు ఆదేశం మేరకు జిల్లా లెవెల్లో ఆల్రెడీ మీటింగ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గం లెవెల్లో నంద్యాలలో ఉదయం 4 గంటల అయిపోవడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం నంద్యాల నియోజకవర్గం కూడా ఈరోజు మీటింగ్ జరగడం జరుగుతుంది. మనం అంతకుముందు
తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడేదని కూడా మన అందరం కూడా ఒక్కసారి మాటలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతుంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. మొత్తం శ్రీలంకలో ప్రజలు రోడ్ల మీదకి అన్నాని కోసం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకొని వస్తాను నమ్మకంతోనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు చేయడం జరిగింది. కానీ ఓటు వేసిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం ఈ సంవత్సరం నుంచి చూడడం జరుగుతుంది. కేవలం సూపర్ 6లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మేము అన్ని అమలు పరిచినాక ఏం లేనేలేవు, మొత్తం కూడా 100కి 100% పూర్తి చేసినాం. ఎవరైనా రాలేదంటే మాత్రం వాళ్ళకు, ఎవరు సూపర్ 6 ఇవ్వలేదంటే మాత్రం వాళ్ళకు నాలుక మందం కాబట్టి వాళ్ళు అట్లా అడిగిన వాళ్ళందరూ కూడా నాలుక మందం కాబట్టి అడుగుతున్నారని చెప్పడం. అంటే కేవలం ప్రజలను అంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరించి ఏ పథకాలు రాకపోయినా కూడా పథకాలు వచ్చే విధంగా ప్రజలను మభ్యపెట్టాలి. ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కూడా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి ఎవరైనా సరే మన ఈశాక్ భాష మాట్లాడుతూ చెప్పడం జరిగింది. 4 సంవత్సరాల 5 సంవత్సరాల కేసులు కూడా ఇప్పుడు తిరిగి మళ్ళా కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చూడడం జరిగింది. అందుకే ఇక్కడ ఉన్న మన కార్యకర్త నాయకులందరూ కూడా మనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలం కేసులకు కానీ ఇంకొకరికి కానీ భయపడే ప్రసక్తి లేదనేది మాత్రం ఆ తెలుగుదేశం నాయకులకు వాళ్ళకి ఎవరు కూడా తెలియని పరిస్థితి. మనం అన్నీ కూడా ఎన్నో ఇబ్బందులలో మొత్తం మనం ఈ విధంగా ఈ స్టేజ్లో వచ్చినాం తప్ప ఇటువంటి బెదింపులు కానీ ఇంకొకదాన్ని కానీ మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడే ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటు పార్టీ కార్యకర్తలకు ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం పార్టీ తరఫున ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. మా చేతనైనంత వరకు మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటామని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆశయం అంతా ఒకటే, మన నాయకుడిని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేయాలి. దాంతోపాటు ఈ రాష్ట్రం ఉండే ప్రజలకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినారో అవన్నీ కూడా మనం మళ్ళా ప్రజలకు రావడానికి మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే తప్ప ఈ పథకాలు రావనేది మాత్రం మనకందరికీ ఈ సంవత్సరంలోనే తేలిపోయింది. కాబట్టి మన అందరం కూడా మన నాయకుని కోసం పార్టీ కోసం మన అందరం కూడా మనం కష్టపడి పనిచేయాలని కూడా నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను ఆయన ప్రజల ముందర వాళ్ళ కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోయి మేము అధికారంలోకి వస్తే మీకన్నీ ఈ స్కీమ్లు అలా ఇస్తామని చెప్పడం లేదు. ఆయనే ఒక చంద్రబాబు రాసిచ్చిన బాండ్ ఇది. ఒక్కసారి మనం అందరం కూడా విలేకరులు అందరూ కూడా ఈ బాండ్ని ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఆయన రాసిచ్చిన బాండు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024 టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరము భవిష్యత్తు గ్యారెంటీ వాగ్దానాలని అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తామని చెప్పి ఇద్దరు సంతకాలు పెడితే చంద్రబాబు నాయుడు కూడా మళ్ళా భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ బాబు గ్యారంటీ దీంట్లో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలో వచ్చాక భవిష్యత్తు గ్యారంటీ వాగ్దానాలను ఎటువంటి వివక్షణ లేకుండా నిబంధనలను విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి పురంకితం అవుతానని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటు చంద్రబాబు నాయుడు మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించండి. మనకు ప్రజలను ఏ విధంగా మోసం చేసినారనేది మనం ఈ రెండు వాళ్ళు చేసిన ప్రమాణాలను కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ఈరోజు జగనన్న మనల్ని అందరినీ కూడా
జిల్లా నుంచి నియోజకవర్గాల నుంచి మండల స్థాయి వరకు, ఈరోజు మండల స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలని ఖచ్చితంగా మనం ఈ విధంగా మనకు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు ఈ బాండ్లలో. మీ ఇంటికి ఎంత డబ్బులు వస్తాయి, మీ ఇంట్లో తల్లికి వందనలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీకు ఎంత డబ్బులు రావాలి, ఒక్కొక్కరికి 15,000, ముగ్గురుంటే 45,000. శ్రీనిధి కింద మీకు ఆ ఇంట్లో ఎంతమంది 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకందరికి కూడా ఎంతమంది ఉంటే అంతమంది 18, ఇద్దరుంటే 36,000. ఆ ఇంట్లో వ్యవసాయదారుడైతే మనం రైతు భరోసా కింద 20,000 చెప్పడం జరిగింది. దాంట్లో ఆ ఇంట్లో చదువుకునే వాళ్ళు నిరుద్యోగులు ఉంటే 3,000, అంటే సంవత్సరానికి 36,000. అంటే ఇవన్నీ కూడా లెక్కేసి మీరు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీరు ఇంత నష్టపోతున్నారు. ఖచ్చితంగా మీరు తెలుగుదేశం నాయకులు మాది మంచి ప్రభుత్వం అని మనకు మీ దగ్గరకు వస్తారు. మీరు ఖచ్చితంగా మీరు లెక్కలేసుకొని వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి అడగమని ఈ సభాముఖంగా మన నాయకులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరం కూడా, టౌన్లో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ నాయకులను నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది. మనం జగనన్న ప్రభుత్వంలో గడప గడప ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవడం జరిగింది. తెలుగుదేశం కానీ ఏ పార్టీ సంబంధం లేకుండా వాళ్లకు మన ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వగలిగినామో అవన్నీ చెప్పగలము. అదే తెలుగుదేశం నాయకులకు ధైర్యం ఉంటే మనం ఏ విధంగా గడప గడప తిరిగినామో అదే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి పోయి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమొచ్చినాయనేది కూడా ఒక్కసారి చూపిస్తే ఖచ్చితంగా ప్రజలే నిలదీసి అడిగే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు అది చేయడం లేదు. కేవలం వాళ్ళకు సంబంధించిన నాయకులు ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో తిరిగి అక్కడ ఆ ఊరితో పరిసమాప్తి చేయడం జరుగుతుంది. అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మన రవిచంద్ర కిషోర్ మాటలు చెప్పడం జరిగింది. మొత్తం ఒక నంద్యాలే కాదు, మొత్తం 175 నియోజకవర్గాలలో పరిస్థితి ప్రతి ఒక్కసాట ఏదో చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలకు అందరికీ కూడా నేను సంపద సృష్టిస్తానంటే ఏదో లేదు, చాలా చాలా అపారమైన అనుభవం ఉంది. ఆయన ఏదైనా సృష్టిస్తారనుకుంటే ఇది కాదు. వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులను సంపద సృష్టించడానికి పనికొస్తుంది తప్ప పేద ప్రజలకు సంబంధించడానికి మాత్రం ఏం రానే, వాళ్ళకి ఏ సామాన్య పేద ప్రజలకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేని పరిస్థితిలో ఈరోజు ఉండడం. అందుకే మన అందరం కూడా మన కోసం, పేద ప్రజల కోసం కష్టపడి పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఖచ్చితంగా మన అందరం కూడా కార్యకర్తలకు అందరం కూడా అందరం కూడా ఏకతాటి పైన మన అందరం కూడా కలిసి మన పార్టీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి మన అందరం కూడా కృషి చేయాలని కూడా నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను.